హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు ఆర్ఎస్ వరల్డ్. ఈ రోజు తిండి పోటీ అయితే చూడండి, గెలిచేయండి. బిర్యానీలో వెరైటీ మీరు ఊహించలేని బిర్యానీ చూడండి. ఫిష్ బిర్యానీ అండి. ఈ రోజు అయితే బిర్యానీతో అయితే ఛాలెంజ్ చేస్తున్నాము. ఫిష్ అంటే ముళ్ళులను ఎలా తినాలో ఏంటో. మరి ఫిష్ అంటే నాకు బాగా ఇష్టం అండి. మొన్నదేంటిది లివర్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు మెసేజ్ పెట్టిరు కదా, కామెంట్ చేసిర్రు. కార్యాలతో ఛాలెంజ్ చేయండి అని పెట్టిరు కాబట్టి ఇష్టం లేకుండా కూడా చేసిన. ఈ రోజు మాత్రం ఫిష్ బిర్యానీ నాకు ఇష్టమైనది. ఫస్ట్ స్టార్టింగ్ లో చికెన్ మటన్ బొత్తులకి అలవాట్లేదు, ఓన్లీ ఫిష్ అన్నట్టు. చిన్నప్పటి నుండి ఫిష్ ఎక్కేది తింటే ఎక్కువ. ఫిష్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. నా యొక్క ఈ ఫిష్ బిర్యానీకి అయితే లైక్ చేయండి. అలాగే మా వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొన్ననైతే బావకు ఇష్టం లేని లివర్ ఫ్రై తోనైతే చేపించిన అని ఇవాళ ఇష్టం ఉన్న ఫిష్లు అయితే తీసుకొచ్చిండు. సూప్ తెట్టమని తీసుకొచ్చిండు బావ. కానీ నేను వెరైటీగా చేద్దామని ఫిష్ బిర్యానీ అయితే చేసిన. నేనే చేసిన. మళ్ళీ బిర్యానీ చేసి ఇవి పీసులు ఫ్రై చేసి పెట్టుకోలేదండి. సేమ్ చికెన్ బిర్యానీ అయితే ఎట్లా చేస్తామో అట్లా బిర్యానీ చేసిన. నిజంగా నేనే చేసిన. కావాలంటే మా ఫస్ట్ ఛానల్ తెలుసు కదా మీకు, సాహు 414 బ్లాగ్స్, దాంట్లో అయితే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఫిష్ బిర్యానీ చేసిన వీడియో చాలా బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది. స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్పి చేసిన. కావాలంటే చూడండి, చాలా బాగుంటది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు చేసుకోండి, దీన్ని కూడా చేసుకోండి ఫ్రెండ్స్. టైం కూడా బాగా అయింది. ఇందులో అయితే ఆనియన్స్ లెమన్స్ పెట్టుకున్నాం. ఈ ప్లేట్ ఏంటంటే ఎక్స్ట్రా పడేసాను. ఇదేంటో తెలుసా, ఇది ఫిష్ సూప్. మళ్ళీ కొన్ని ఫిష్లతోనైతే సూప్ కూడా చేస్తాను. సూప్ అవసరం లేదు దీనికి, ఉండదు కానీ కాకపోతే ఎందుకని ఉండదు కానీ ఇలా కూడా పీసెస్ ఉన్నాయి. ఇది బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ నిన్న నైట్ నుంచి వర్షం పని బాబు వాడు ఉన్నాడు. ఎందుకంటే ఇలా ముళ్ళు ఉంటాయి కాబట్టి అద్దన్నా కదా, అందుకే వర్షం పడుతుందని చెప్పుకుంటాడు. కొంచెం ఏంటంటే మేమే వార్నింగ్ ఇచ్చినాం అన్నట్టు. నువ్వు సైలెంట్ ఉండు, అది హోటల్ లేవు కదా, మధ్యలో డిస్టర్బ్ చేస్తుండని మేము తిట్టినాం. ఓకే రైట్. ఓకే లేట్ అయితే బాగా అవుతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ చేయి. 1 2 3 స్టార్ట్. బావకైతే ఫుల్ ఇష్టం. మూతడి జల్లా ఫిష్లు నాకు కూడా ఇష్టమే, అంటే ఇష్టమే. అంతకుముందు తినకపోయేది చిన్నప్పుడు, మా అమ్మ వండకపోయేది, అందుకే నేను తినకపోయేది. మా తమ్ముడు తింటాడు కానీ బయట తినేది అన్నట్టు. పెళ్ళైనాకనే అలవాటైనా నేను. అది నా గురించే, నువ్వు ఫిజులు ఎక్కువ కాబట్టి పొద్దుంది కాదు, నైట్ స్టార్ట్ అయింది. అంతకుంది వర్షం. 9th ఫస్ట్ సెప్టెంబర్. డోంట్ డిస్టర్బ్ ఫన్నీ బాబు. సండే స్పెషల్ ఫిష్ బిర్యానీ. బయట అయితే దుమ్ము వర్షం పడుతుంది. వేడిగా చల్లటి వాతావరణంలో ఇట్లా తింటుండే మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటే మరి తిండి కాదు కానీ నేను నమ్మలేకపోతున్నా. ఏంటో తెలుసా, నీకు ఇంత మంచిగా తెచ్చిందాను. అంతకుముందు నాకు వంట లేకపోయేది ఎక్కువ. పెళ్లికి ముందైతే అసలు వంటలు రావు. పెళ్ళైన తర్వాత నేర్చుకున్నా. ఫిష్ అయితే అసలు రాదు వండుడు. కాదు, వాటర్ తాగి చెప్తా. మా అత్తమ్మ లేదు, ఊరెళ్ళింది. మేమే ఉన్నాం. ఫిష్లు అమ్మడానికి వచ్చినాయి. అందరూ కొనుక్కుంటుండ్రు. బావకేమో ఇష్టం, నాకేమో వండనికి రాదు అని పాపం చూస్తుండు కానీ వండమని అంటలేడు. పెళ్ళైన కొత్తలా మా ఇంటి పక్కన ఒక అమ్మ ఉంటుంది. ఆమె పేరు సూరమ్మ. ఆ అమ్మనే పిల్ల నేను చెప్తా నేర్పిస్తా అని కొనిపించింది. మంచిగా దగ్గరుండి నేర్పించింది ఫిష్ అండుడు. అయితే అప్పుడు నేర్చుకున్నా చండు. తినుడు కూడా రాపో, ముందు తినుడు కూడా రాపో. ఇక నా ఉండి జాడే. ఇప్పుడు నీకు ఇప్పుడు తీసి ఇచ్చినట్టు నాకు అప్పుడు తీసి ఇచ్చేది. ముళ్ళు ఒక్కొక్కటి ముళ్ళు తీసిస్తే తినేదాన్ని. అవునా, ప్రొనౌన్సియేషన్ రాగా మాటలు వస్తాయి. ముందు అయితే ఉన్నాయి కనవాడేలా మెలా తినమాట. పోటీకి అని వాడి ముళ్ళు ఉతుకునే వల్ల లేని పొందుతుంది. అలవాటు అయినా నాకు తెలుసు, ముళ్ళులో తెలుసా.
చిన్నప్పుడే ఎక్కువ తినేటోని ఫిష్ మా ఇప్పుడు బావ ఏందో వెరైటీ ఎవరైనా చికెన్ మటన్లతో పోటీ పెట్టుకుంటారు ఫిష్ తో పోటీ పెట్టుకుంటే ఎవరైనా ఉన్నారా? ఇవ్వాలి వెరైటీ అట్లా ఇంకా ముందు వెరైటీ వీడియో వస్తుంది చూడండి. ఒక్క ముళ్ళు పోతే వెరైటీ అయింది. అదే కదా మా టాస్క్ ఒకటి తినాలి. నీకంటే ఎక్స్పీరియన్స్ అయ్యే ముళ్ళు తీసుకున్నాడు, నాకు అసలు ముళ్ళు తీసుకున్నాడు రాదు. అంతేనా? నేర్చుకున్నావు కదా, నేను ఎప్పుడు ఇవాళ పోటీ పెట్టలే కదా. నేర్చుకున్నా కానీ పనిగాడు అంత ఎత్తుడైండు అని చూడు ఎన్ని రోజులు అవుతుంది నువ్వు నేర్చుకుని. అది బాబు కడుపులు ఉన్నప్పటి నుంచి బాగా తినిపించిండు. తినాలి ఫిష్లు ప్రెగ్నెన్సీ టైంలో అని తప్పకుండా తినాలండి. ప్రెగ్నెన్సీ టైంలో పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది ఫిష్తోని. అసలు అబ్బో అన్నిట్లా కంటే ఫిష్లో ప్రోటీన్స్ బాగుంటాయి. ఫిష్ ఉడకబెట్టిన గుడ్లు పాలు ఇంపార్టెంట్ కంపల్సరీ పాలకూర నాకు అందరికి తెలుసు. కొత్త చెప్తాను అనుకోకూరి గుర్తు చెప్తాను అట్లా మేము కూడా మా వంతుగా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆలోచన. ఫిష్ సూప్ ఇష్టం లేదు నాకు. సూప్ తిన్నాడు పంది బాబు. అన్ని బాబు సూపులు ఉన్నాయి ఫ్రైలే అండి. ఓన్లీ ఫ్రైలే. సూప్ ఎందుకు తిన్నాడు? బాగా తినిపిస్తే తింటాడు. తినేటప్పుడు తినిపిస్తే పెట్టి పెట్టి పెట్టని బావకు లేకుండా తింటాడు. ఫస్ట్ అయితే అద్దంటాడు. నేను నడిపి ముచ్చట పడితే కదా ముచ్చట ఓ పొద్దునే ఉంటుంది. ఇక ఇంకా కొత్త వీడియోనే అప్పుడు చెప్తాను. మళ్ళీ ఫిష్ బిర్యానీ మళ్ళీ ఎన్ని తినాం, ఫిష్ ఫ్రై ఫిష్ సూప్ ఫిష్ ఇంకేంటి లేరా ఫ్రాన్స్ ఇంత మంచిగా చేసినది నేను. ఫ్రాన్స్ బిర్యానీ కూడా నాకు నేనే డబ్బా కొట్టుకుంటున్నా. అదే డబ్బాని కాదు కానీ నిజమే సూపర్ ఉంది. ఇక బిర్యానీ చేస్తున్నది అని బిర్యానీ చేస్తారు దాదాపు కానీ కాకపోతే అట్లా చేస్తుందనే మేము కుకింగ్ ఛానల్ పెడతాం, లేకపోతే ఎందుకు పెడతాం. మా ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ కొత్త చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ముళ్ళు కూడా అవుతుంది, అంత టేస్ట్ ఉంటుంది కూర పడిస్తుంది కదా అని ఇగ్గాలి ముళ్ళ ఓకే సూపర్ ఉంటుంది. అది తినట్టు మీకు ఇన్నట్టుంది కావచ్చు మన సౌండ్ మీద కొడుతుంది. ఇక అసలే సండే మండే కొట్టిన స్కూల్ బంద్ అయ్యేది. పాపం రాక రాక సండే వస్తే ఆడుకోకుండా వర్షం కొడుతుందని ఫీల్ అవుతుంది కానీ బాబు. నేను ఆ షార్ట్లో చూసేటప్పుడు ఒక రీల్ వచ్చింది. ఒక చిన్నపిల్లగాని చెప్తుండు, మీకు ఎంత పైసలు ఉన్నా మీరు ఎంత రిచ్ ఆఖరికి వచ్చేది ఇదే అనుకుంటా అన్నీ చూపించుకుంటా ఆఖరికి మీరు తినాల్సింది ఇదే అనుకుంటా అంటాను. అంతే కదా మరి. ఎన్ని డబ్బులున్నా ఎన్ని ఆస్తులున్నా ఎంత సంపాదించినా ఈ జేబులో పైసలే ఉంటాయి కానీ అన్నం లేదనమాట. ఏం చేస్తావు? పైసలు తినాం కదా, పైసలు లేదు తినాం కదా. అయిపోతుంది డాడీ. డాడీ తీసుకుంటుంది. వేడి వేడిగా ఉంది. వేడి వేడిగా కమ్మగా అమ్మగా ముళ్ళు 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 పని ముళ్ళుల వల్ల ముళ్ళు ముళ్ళు అంటే నాకన్నా మీకు వాళ్ళు తింటాను ముళ్ళు తీసుకుంటా ఓటి బావా. అంతేనా? ఎట్లా విన్నాయినా తగ్గేదే లేదు. 3 నెలలు గెలిచారు 200. ఏంటిది అది? దాని కూడా ఉండే బనానా పోటీ. బనానా ప్యారాలు. ఇలా కూడా నేనే కలిసి ముళ్ళు పట్టే అంటే నచ్చదా? నడవది తినాలి. గెలుపు కావాలంటే ఏదైనా తినాలి. నేను ఫస్ట్ వచ్చిన ప్లేస్ లాస్ట్ అంటే నేను గెలిచేట్టున్నాను. ఎలా మరి ముళ్ళు మమ్మీ లాస్ట్ వచ్చిన వాటి మమ్మీ గెలిచింది. కుకింగ్ ఛానల్ తిండి పోటీలు ఏమో కానీ కడుపుకైతే తింటున్నాం బాగా. అందులో ఇన్కమ్ ఏమొస్తుందో ఏం పోతుందో భగవంతుడికి తెలుసు. కడుపుకైతే చాలా బాగా తింటున్నాము. మీ ఆదరాభిమానాలు, మీరు ఇచ్చే లైకులు, మీ ప్రోద్బలం వల్ల ముందు ముందు ఇంకా బాగా తింటున్నాం.
నాకు మంచిగా ఫిట్ కావాలని ముందు ముందు ఇంకా మంచి మంచి ఐటమ్స్ తినాలని అనుకుంటున్నాం. మీరు కూడా పెట్టండి, మీకు నచ్చిన వంటలు ఏమైనా ఉంటే మీరు చేయగలిగేటి పెట్టండి. ఇప్పటి వరకు అయితే మంచి ప్రోత్సాహం ఇస్తారు, ఇక ముందు కూడా ఇవ్వండి అట్లాగా. బుల్లులతోనే కొంచెం భయం అవుతుంది. నువ్వు ఆనియన్స్ వేసుకుంటే లేదే లేట్ అవుతుందా? ఆనియన్స్ వేసుకుంటే టైం బాగా పడుతుంది. సూపర్ టేస్ట్ ఉంది ఆనియన్స్తోనే. ఒకటి అమ్మా చూడు కింద సేపా భయం అవుతుంది ముళ్ళులు. చీటింగ్ చేస్తుంది మమ్మీ. అంతేనా? అక్కడ దాన్ని ఎందుకు ఏమంటున్నావు మరి? దగ్గర ఉన్నాయి డాడీకనే ఏమన్నా ఇద్దరికి సేమ్ సేమే ఉన్నాయి. అంటే నేను అంతసేపు డాడీ వేసిన అంతసేపు తిండే. వీడియోలో గుర్తు ఇస్తారు ముళ్ళు నేను ఒక్క లైవ్ పెడుతున్నా, లైవ్ పెట్టాలి. మీలో ఎంతమందికి ముళ్ళు తీసుకొని తిరుడొస్తుందో కామెంట్ చేయండి. మీకు చిన్నప్పటి నుంచి అలవాట? మా ఆయనలాగా మీ ఆయనలు కూడా నేర్పించిర్రా ముళ్ళు తీసుడు? కామెంట్ చేయండి. మా అమ్మ తినదండి ఫిష్ చికెన్ అవి తినది, అందుకే మాకు అలవాటు. చికెన్ అలవాటు అయింది. మస్తు మంది తీసిస్తారు, సిగ్గుపడకండి, ఏం కాదు. ఏదో కామెంట్ చేయండి, అందులో సిగ్గుపడతారు. నెక్స్ట్ వీడియో మేము ఏం చేయాలని కూడా కామెంట్ చేయండి. ప్లస్ మళ్ళా లైవ్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. ఇలా నచ్చింది నోట్లోకి వెళ్ళి సబాయి టైం నోట్లోకి వెళ్ళి రాలేదు, తీసులోకి వెళ్ళి వచ్చింది. నోట్లో పోయింది తీసి అబ్బా డాడీ అయిపోతుంది. ఏడా ఇంకో ముళ్ళే ఉన్నాయి ఇక బొత్తులకు. మమ్మీలో అయిపోయింది బాగా మంచిగా ముళ్ళు వేసుకునేది మమ్మీ దగ్గర ఉంది. అంతేనా? అంతే మమ్మీ, అన్ని నేనే దగ్గర పెట్టుకుంటా, అన్ని నేనే చెప్తా, అన్ని నువ్వే. డాడీ అంటాడు, నువ్వు అంటావు. చూసుకుంటా పని బాబు. ఇంకా నన్నే అంటాను ఒకసారి కూడా డాడీ అంటే. డాడీ అంటే ఇన్కమ్ రాదనా? నాదేముంది, నన్ను అడుగుడు మంది ఏమైనా తీసేది ఇచ్చేది చేసేది అంతా నువ్వు అయినా మళ్ళీ. నువ్వు ఈ మాట ఇయ్యరా? లాస్ట్ కదా ఆడోళ్ళకి ఏదండా మంచిగా ఉంది పర్పర్ అడుగుది అన్నాం కదా అక్కడ మధ్యలో వచ్చి అన్నం మస్తు. రైస్ రైస్ బిర్యానీ రైస్ వేరే కానీ. ఎంతమందికి ఫోన్లో గేమ్స్ ఆడాలంటే ఇష్టమో కామెంట్ చేసి పెట్టు. ఎందుకు తెలుసుకుంటే ఎంతమందికి ఇష్టం. నీలాంటి వేస్ట్ పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటావా? నీలాంటి పిల్లలు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఆడరు. ఫ్రీ ఫైర్ ఎవరు ఆడతారో కామెంట్ చేయు. నేనైతే ఇంకా ఆడమని మమ్మీని అడుగుతా కానీ ఆడలేదు మమ్మీ. ఫ్రీ ఫైర్ ఇండియా వస్తుంది, ఆ ఇండియా ఆట పిచ్చి లేవు అది ఆడాలి. మమ్మీ డాడీ అయిపోయింది. ఉప్పులోకి వెళ్ళొస్తుంది, చెడ్డలు వస్తున్నాయి. డాడీ అయిపోయింది మమ్మీ. మీదే ఉంది. అబ్బో బయట వెళ్తా అయినా ఇంత చెడ్డలు వస్తున్నాయి. ఆ వేడికి వేడిగో కారనుకో వేడి అరం లేదు. మా కుకింగ్ ఛానల్ మీరు డౌట్ వెళ్ళకండి. అంటే వచ్చా మంచిగా రాదు, మీరు మంచిగా ఉంటేనే మంచిగా ఉందని చెప్తాం, మంచిగా లేకపోతే మంచిగా లేదనే చెప్తాం. ఇది కూడా చూపిస్తున్నాం కదా నాకు ఇప్పుడే వెంటనే మంచిగా లేకుండా గిన్నె తింటామా? చూడు ఒక మెతుకు లేకుండా నాకుతానా? ఎందుకు నాకుతారా? ఇంకా టేస్ట్ ఉంది కాబట్టి. వీడియో కావాలని మమ్మీ మమ్మీ ఓడిపోయింది, మమ్మీ ఓడిపోయింది. అయిపోయింది నాది కూడా. డాడీ 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 ఇప్పుడు ఎవరికి ఎత్తారో అది నాకు 10 రూపాయలు ఇవ్వాలి తర్వాత. ఎవరు ఓడిపోతారా నాకు
10 రూపాయలు ఇవ్వాలి ఇంతలో సేపు అయిపోయింది నోట్లో పెట్టుకుంది అంటుంది అబ్బా కానీ ఇద్దరం సేమ్ సేమ్ వచ్చా ఓన్లీ నోట్లోనే మిగిలింది మిగిలిన కూడా ఓడిపోయినట్టే అంతే ఒక బుక్కకే ఒక బుక్ అయితే 2 బుక్లు అయితే ఇక్కడ అంటే ఏమైతే బుక్లు అయితే ఇవ్వలేదు నేనే గెలిచిన ఓకే మళ్ళా నెక్స్ట్ ఛాలెంజ్ ఏంది అనేది డిసైడ్ చేసేది నేనే పుట్టలు పగిలిపోయేలాగా చూలే నేను ఏ ఛానల్ పెట్టినా విన్ కావాలి ఆ మధ్యలో ఎవరైనా కామెంట్ పెడితే అది చేస్తాం ఎవరేం పెట్టకపోతే మళ్ళీ నేను ఏ ఛాలెంజ్ పెడితే ఆ ఛాలెంజ్ మమ్మీ నా గెలవాలి పెడతా అయ్యో ఈ పేరు ఆవిడేమో చెప్తాను చెప్పే జిలేబీ జిలేబీ ఇస్తాం సరే ఇక అడిగింది కాబట్టి కోరిక ఎందుకు కానీ జిలేబీ బాగా ఇష్టం సరే ఈ బిర్యానీ ఇంత మంచిగా సక్సెస్గా మంచిగా హైలైట్ చేసింది కాబట్టి బిర్యానీ పెడతా కానీ అలా ఇంకొక ఐటెం పెడతా టైమర్ పెట్టుకొని చేసేది అది అలా ఇంకో ఐటెం కూడా పెడతా ఆ ఐటెం ఏమన్నది అవునా ఒకటి జిలేబీ ఐటమ్ ఇంకో 1.5 ఐటమ్స్ పెడతా ఓకే అలా విని కావాలి సరే బిర్యానీ మాత్రం సూపర్ ఉంది ముళ్ళు కూడా డిష్ పెట్టకపోతే లేదు ఉంది పుట్ట పగిలిపోయేలా తిన్నామండి హైలైట్ ఉంది కొంచెం లేట్ అయితే అయింది కావచ్చు కానీ ఎందుకంటే ముళ్ళు కదా ముళ్ళు కాబట్టి కొంచెం నిదానంగా కొంచెం లెంత్ ఉంటుంది ఎందుకంటే ముళ్ళు కాబట్టి అయినా కూడా ఎలాంటి సాయశక్తుల ఏ ముళ్ళు కానీ ఏది ఆటంకాలు లేకుండా మంచిగా తిన్నాం తినగలిగినాం మీ అందరి ఆశిస్తున్నారు అయితే మంచిగా తిన్నాం మీ అందరూ అయితే మాకు మా బిర్యానీకి మా ఈ ఫిష్ బిర్యానీకి మా శ్రీదేవి వండింది కాబట్టి నేను తిన్నా కాబట్టి నేను గెలిచిన కాబట్టి ఈ ఒక ఫిష్ బిర్యానీకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు ఓపిక కొద్దిగా వీడియోను చూసినందుకు పేరున ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్.